వెల్కమ్ టు మై ఛానల్. చిన్నపిల్లలతో సహా ఈజీగా చేసుకుని ఎగ్ బిర్యానీ అయితే లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. దీనికోసం కావాల్సిన ఎగ్స్లో కొంచెం సాల్ట్, ఫుల్గా వాటర్ వేసుకొని స్టవ్ మీద లో ఫ్లేమ్లో ఒక 20 మినిట్స్ అయితే ఎగ్స్ని ఉడికించుకోవాలి. ఈలోగా అయితే నేను ఒక అరగంట సేపు 2 గిద్దల బియ్యం అయితే నానబెట్టుకున్నాను. శుభ్రంగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దానికోసం ఒక పెద్ద సైజు ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు, సగం నిమ్మకాయ చెక్క, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఒక పెద్ద టమాటా సైజు ప్యూరీ అయితే చేసి రెడీ పెట్టుకోవాలి. దీనికోసం మనం నానబెట్టుకున్న బియ్యంలో ఫుల్గా వాటర్ వేసుకోవాలి. కొలత అయితే అవసరం లేదు, కొంచెం ఎక్కువగానే వాటర్ యాడ్ చేసుకోండి. ఉప్పు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవాలి, ఎక్సెస్ వాటర్ అనేది మనం తీసేస్తాం కాబట్టి. ఇందులోకి మనం బిర్యానీ ఆకు ఇవన్నీ ఏం అవసరం లేదు, ఒక స్పూను బిర్యానీ పౌడర్ వేసేసినా సరిపోతుంది అనమాట. బిర్యానీ పౌడర్ వేసి స్టవ్ మీద బియ్యం అయితే పెట్టుకున్నాను. ఈలోగా అయితే ఎగ్స్ ఉడికిపోయి కాబట్టి సేమ్ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఉప్పు, పసుపు, కారం, కొంచెం గరం మసాలా వేసేసుకొని ఘాట్లు పెట్టుకుని ఎగ్స్ ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట. కొంచెం బాగా కలర్ వచ్చే వరకు కూడా కొంచెం వేపుకుంటూ ఉండాలి. ఇది ఈ విధంగా కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని మనం బిర్యానీ ఎందులో చేయాలో ఆ ప్యాన్ అయితే తీసుకోండి. ఇందులో కొంచెం నూనె, నెయ్యి కొంచెం ఎక్కువగానే వేసుకోండి. క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం ఎక్కువే పడుతుంది. అడుగంటకుండా ఉండడానికి మనం నాన్ స్టిక్ యూస్ చేస్తే బెటర్ అనమాట. యూస్ చేయకూడదు ఎప్పుడన్నా కాబట్టి చేస్తాం కాబట్టి బిర్యానీకి అయితే నాన్ స్టిక్ కొంచెం బెటర్. అప్పుడు మనం బిర్యానీకి కావాల్సినవన్నీ ఉంటాయి కదా మసాలాలు, అవన్నీ కూడా యాడ్ చేసుకొని కట్ చేసి పెట్టుకుని పచ్చిమిరపకాయలు, ఆనియన్ వేసుకోండి. ఆనియన్ అయితే మనం కొంచెం బాగా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించాలి, అప్పుడే బిర్యానీ అనేది టేస్ట్ వస్తుందన్నమాట. పచ్చి పచ్చిగా కలర్గా ఉన్నప్పుడు చేయకూడదు. సో చూసారు కదా, ఈలోగా అయితే అన్నం అయితే ఉడికిందనమాట. 20% ఉడకాలి అన్నప్పుడు తీసేయాలి, 80% ఉడకాలన్నమాట. ఈలోగా అయితే కొంచెం ఆనియన్స్ చూసారు కదా ఎంత ఫుల్ బ్రౌన్గా వచ్చాయి. అందులో కొన్ని ఆనియన్స్ పక్కన పెట్టుకొని కట్ చేసి పెట్టుకుని పుదీనా, కొత్తిమీర ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఎప్పుడు కూడా మనం ఈ బిర్యానీకి రైస్ ఉడికించేటప్పుడు ఒక్కొక్కసారి మనకి మెత్తగా అయిపోతుంది అనమాట. అలాంటప్పుడు మనం ఉడికేటప్పుడు ఒక నిమ్మకాయ చెక్క అనేది పిండుకోవచ్చు. నేను ఫస్ట్లో పిండలేదు, కొంచెం వేడి నీళ్ళు ఉంచేసాను కదా మెత్తగా అయిపోతుందని ఇప్పుడు లాస్ట్లో కొంచెం పిండాను అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా పిండుకొని మొత్తం అంతా కలిపేసుకోండి. ఇప్పుడు ఒకవేళ మీరు కొంచెం టేస్ట్ చూస్తే ఉప్పు సరిపోతే కొంచెం లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకోవచ్చు. చూసారు కదా, ఇప్పుడైతే ఇందులో కొంచెం ఉప్పు, పసుపు, కారం, కొంచెం ధనియాల పొడి, కొంచెం ఒక స్పూన్ అయితే ధనియాల పొడి, ఒక స్పూను గరం మసాలా, ఒక స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇష్టం ఉంటే 2-3 స్పూన్లు పెరుగు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ లేకుండా మనం ఉడికించుకుని బియ్యాన్ని లేయర్స్ కింద ఇలా వేసుకోవాలి. ఈ 2 లేయర్స్ వేసాక మనం ఎగ్స్ని ఇక్కడే వేసేసుకొని మళ్ళీ దాని మీద లేయర్స్గా వేసుకోవచ్చు. కానీ నేను మొత్తం అంతా అయిపోయాక లాస్ట్లో పెట్టాను అనమాట ఎగ్స్. లేదా ఆ గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీలో కూడా మనం ఎగ్స్ వేసుకోవచ్చు. 3 టైప్స్గా చేయొచ్చు అనమాట. నేనైతే పైన పెట్టాను చిదిరిపోకుండా ఉంటాయని, ఆల్రెడీ మసాలాతో వేయించాం కాబట్టి ఇలా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు లాస్ట్లో మనం పక్కన తీసి పెట్టుకున్న ఈ బ్రౌన్ ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, కొంచెం నెయ్యి వేసుకొని మూత పెట్టుకోవాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం అప్పుడే వస్తమాలు బయటే కాకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది, బాగా వస్తుంది కూడా అనమాట. అయ్యో నాకు బిర్యానీ చేయడం రాదు అన్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు. నేనైతే ఫస్ట్లో అలాగే భయపడేదాన్ని, ఒకసారి చేయడంతో ఇంక అన్ని బిర్యానీలు చేసేస్తున్నాను అనమాట. అలాగే మీకు కూడా వచ్చేస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా అనమాట. జస్ట్ ఒక 10 మినిట్స్లో మళ్ళీ మనకి మొత్తం అంతా కూడా రెడీ అయిపోతుంది. మీకు ఇష్టం ఉంటే పక్కనే తీసుకోవచ్చు, లేదంటే మొత్తం అంతా కలిపేస్తే మసాలా అంతా కూడా ఉంటుంది. ఏ కలర్స్ యూస్ చేయకుండానే మనకు మంచి కలర్ అనేది వస్తుందన్నమాట. మీకు నచ్చుతుంది, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా ఒకసారి అయితే చూడండి. నిమ్మకాయ యూస్ చేయడం వల్ల మనకు మెతుకు అనేది అతుక్కోదు. మనం ఏంటంటే ఉడికించే ముందు ఏంటంటే కొంచెం నిమ్మకాయ చెక్క పిండుకోండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు.